సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాను. ప్రజలందరినీ బాధ పెట్టాలనే ఉద్దేశంతో అపవాదిగాడు ఎవరిని ప్రేరేపించాడంటే దావీదుని ప్రేరేపించాడు. హల్లెలూయా. అంటే మనకేమర్థం అవ్వాలి? మనుషులను అపవాది ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. మనుషులను పాపాత్ములు ప్రేరేపిస్తారు. మనుషులను దేవుని పరిశుద్ధాత్మ కూడా ప్రేరేపిస్తారు. మీరు బాగా వినండి. ఒకటి అపవాది ప్రేరేపిస్తాడు, పాపులు ప్రేరేపిస్తారు, తర్వాత దేవుని ఆత్మ కూడా ప్రేరేపిస్తారు. ఈరోజు ఈ మూడు విషయాలు మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే అపవాది, భూమి మీదకి వచ్చిన అపవాది ఎలాంటి కార్యం చేస్తాడంటే మనుషులను ప్రేరేపించి దుష్ట ప్రేరేపణలు కలుగచేసి దుష్ట ఆలోచనలు వారికి కలుగచేసి దేవుని సన్నిధికి దూరం చేస్తూ దేవునితో గడిపే ఏకాంత అనుభవాన్ని దూరం చేస్తూ అలాగే దుష్ట ప్రేరేపణల చేత వాళ్ళ కార్యాలు వాళ్ళనే నాశనం చేసేటట్టుగా చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో దావీదుని ప్రేరేపించాడు. ఏం ప్రేరేపించాడంటే, ఇదిగో నీ జనాంగం ఎంత ఉన్నారో, నీ ప్రజల బలం ఎంత ఉందో, నీవు రాజువు కదా, నీ సైన్యం ఎంత బలమో ఒకసారి లెక్క పెట్టండి అన్నాడు. ఎవరో? అపవాది ప్రేరేపించాడు అన్నమాట. అందుకే మన కింద చూస్తే దావీదు యావాబునకు జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీలను ఏంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రెండని ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? మన బలం ఎంత ఉందో మనకు తెలియాలి, మన జనుల యొక్క సంఖ్య ఎంత ఉందో చూడండి, ఆ ఊరు నుంచి ఈ ఊరి వరకు కూడా మొత్తం లెక్క పెట్టండి. ఏమన్నాడు? లెక్క పెట్టండి అంటే చూడండి, 3వ వచనం చూడండి ఏమనుందో. అందుకు యావాబు, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలిన వాని దాసులు కారా, నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగునని మనవి చేసెను. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. యావాబు అనేవారు ఎవరంటే సైన్యాధిపతి. యావాబు అన్నాడు, అయ్యా ఇలాంటి ప్రేరణ మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని దేవుడు చేయునుగాక. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అయ్యా మన జనాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన సైన్యాన్ని బట్టి మనం ఇప్పటి వరకు గెలుపుని చూడలేదు. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, జనాలకి దేవుడు కావలసినంత బలాన్ని ఇస్తా ఉన్నాడు. మీరు ఎందుకు దేవుని శక్తిని బలహీనపరిచి మన జనాంగం ఎంత ఉందో బలబలగాలను చూసుకోవాలని చూస్తున్నారు మీరు? ఇది దైవ ప్రేరణ కాదు, ఇది దుష్ట ప్రేరణ, అపవాది ప్రేరణ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూడండి, మనం కనుక ఆ మాట చూస్తే 4వ వచనం చూడండి. అయినను యావాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనక యావాబు ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించాను. ఎందుకంటే ఇతనేమో సైన్యాధిపతి, ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? రాజు. కనుక ఇక్కడ మనం చూస్తే ఉంటే ఆ మాట ఎంత స్పష్టంగా కనబడుతుంది. యావాబు మాట చెల్లక రాజు మాటే చెల్లెను. మరి మంత్రి మాట చెల్లుతుందా, రాజు మాట చెల్లుతుందా? నేను అది చదువుతున్నప్పుడు అనిపించింది, రా నువ్వు నాకు చెప్పేవాడివి అయిపోయావా? నేనా రాజుని, నువ్వా రాజువు? నేను చెప్పిన పని నువ్వు వెళ్ళి మర్యాదగా చెయ్యి అన్నాడు. ఒక్కొక్కసారి అపవాది ప్రేరేపించినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇది మంచిది కాదని చెప్పినా, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పినా, నీకు నష్టం జరుగుతుంది, నీ కుటుంబానికి నష్టం జరుగుతుంది, నీ సమాజానికి నష్టం జరుగుతుంది అని చెప్పినా, అపవాది చేత ప్రేరేపించబడిన వారు ఎవరి మాట వినరండి. ఎవరి మాట వినరు. హల్లెలూయా. అందుకే మీరు దేవుని సంఘం ఏం చేయాలంటే, ఏదైనా ఒక ప్రేరణ నీకు కలిగినప్పుడు, ఏదైనా ఒక ఆలోచన నీకు కలిగినప్పుడు, ఏదైనా ఒక తీర్మానాన్ని నువ్వు చేస్తా ఉన్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు, ఆ పని ఎవరి ద్వారా నీకు ఆలోచన కలిగిందో నువ్వు ఎరగాలి.
ఏం చేయాలి? ఇది సైతాన్ని ప్రేరణ, దేవుని ప్రేరణ అని ఆలోచన చేయాలా. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఓ పక్కన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు యావాబులో ఉండి, అయ్యా ఇది మనకి మంచిది కాదు, ఇప్పుడున్న వారి కంటే దేవుడు మనల్ని ఇంకా 100 అంతలు అధికం చేయనుగాక అన్నా సరే వినట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళ జనసంఖ్యను లెక్క పెట్టుకోలేదు, ఉన్న బలంతో వెళ్ళిపోయేవాడు. బైబిల్లో కనుక మనం చూస్తే దేవుడే చెప్పారు, యేసుప్రభువు వారు చెప్పారు, ఎవడైనా యుద్ధంకి వెళ్ళినప్పుడు తన బలం ఎంత ఉందో చూసుకుంటేనే కానీ యుద్ధానికి వెళ్ళరు. బలం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అవతల రాజుతో రాజీ పడతారు. ఎవడైనా ఇల్లు కట్టాలని కానీ చూస్తే కనుక వాడు ఏం చేస్తాడు? ఇల్లు కట్టుకునే స్తోమత ఉందో లేదో చూసుకొని అప్పుడు ఇల్లు కట్టడము మొదలు పెడతారు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ కనుక మనం చూస్తే వాళ్ళు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాన్ని లెక్క పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే జనం తక్కువ ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు రాజుగారు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజీ పడాల్సిన పరిస్థితే కదా. ఇప్పుడు జనాలు లెక్క పెట్టినప్పుడు దాన్ని చూసి అయ్యో నేను ఇంత బలహీనంగా ఉన్నానని అనుకుంటాడా కదా. అంటే తన్ను తాను బలహీనపరచుకోనకుండాన్నట్లు దేవుడు ఏనాడు వాళ్ళని లెక్క పెట్టుకోనివ్వలేదు. ఉన్న బలముతోనే వెళ్ళమన్నాడు. కొన్ని కార్యాలు ఉంటాయండి, మన దగ్గర ఏముందో చూసుకోకుండా దిగిపోతే చాలు, పనులు అలాగ అయిపోతూ ఉంటాయి. మనం ఏ ఘనమైన కార్యాన్ని పూనుకున్నా మన బలం మన ధనం కాదు, మన దేవుని వలన జరుగుతుంది. ఇక్కడ దావీదుకు ఆ సత్యమంతా తెలిసి కూడా తన బలాన్ని చెక్ చేసుకుంటున్నాడు, తన సామర్థ్యాన్ని చెక్ చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే అది దైవ ప్రేరణ కాదు, అపవాది ప్రేరణ, సాతాను ప్రేరణ. సాతాను ప్రేరేపించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? సైన్యాధిపతి హెచ్చరించినా సరే రాజు అహంభావం ఒక్కొక్కసారి, నేను తండ్రిని కదా, నేను తల్లిని కదా అంటారు కొంతమంది. అవునా, నేను మాంగారని కదా, నేను ఇంటికి పెద్దదాని కదా అని వాళ్ళ పెద్దరికాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు? గద్దించేస్తా ఉంటారు. అది అపవాది ప్రేరణ, దేవుని ప్రేరణ మనం ఎరగాల. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు దావీదు నేను రాజుని కదా అంటున్నాడు. అందుకే రాజు మాటే నెగ్గింది. అక్కడ రాజు మాట నెగ్గితే యోవాబు వెళ్ళి జనసంఖ్యను లెక్కబెట్టి తీసుకొచ్చి అప్పగిచ్చాడు. అప్పగిచ్చిన తర్వాత అండి దేవునికి కోపం వచ్చింది. ఆ అధ్యాయం మనం కిందకి చదివితే దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి, 7వ వచనం, 6-7 వచనం చూద్దాం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టాను. దేవుని దృష్టికి ఏమైందంట? ఈ లెక్కలు కట్టడం వల్ల దేవుని దృష్టికి ఏమైంది? ప్రతికూలమైన, దేవునికి ఇష్టం లేదు. అందుచేత ఇశ్రాయేలును ఏం చేశాడు? దేవుడు బాధ పెట్టాడు అని వ్రాయబడ్డది. అంటే అపవాది ఎవరిని ప్రేరేపించాడు? దావీదుని ప్రేరేపించాడు. దేవుడు ఎవరిని బాధ పెట్టాడు? ఇశ్రాయేలీయులను బాధ పెట్టాడు. ఇది చూడగానే దావీదుకి బాధ వేసింది. అయ్యయ్యో నా వల్లే కదా ఇదంతా జరిగింది, నేను చేసిన తప్పే. ముందేం చేస్తాం? మనం తప్పు చేసిన తర్వాత చేతులు కడుక్కుంటే ఏమైనా అవుతుందమ్మా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏట్రా అంటారు కదా. అందుకే మనం ఏదైనా ఒక ప్రేరణ చేసినప్పుడు, ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా, ఇది దైవ ప్రేరణ, మానవ ప్రేరణ, సైతాను ప్రేరణ అని మనం ఎరగాల. దావీదు మాట వినకుండా ఆ ప్రేరణ బట్టి విన్నాడు. ఇక్కడ కనుక మనం చూస్తే చూడండి, 8వ వచనం చూడండి. 8వ వచనం, నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో మొర్రపెట్టాడు. ఏమంటున్నాడు? అపవాది చేత ప్రేరేపించబడి జనాలను లెక్క పెట్టేశాడు, తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు దేవుడు పాదాలు పట్టుకుంటున్నాడు. మళ్ళీ పట్టుకున్నాడా లేదా? అయ్యా నీ దృష్టికి నేను పాపం చేశాను అన్నాడు. దేవుడు మరలా దైవజనుడికి ప్రత్యక్షమయ్యి దైవజనుడి దగ్గర వార్త తీసుకొచ్చి దావీదుకు ఒక మాట చెప్పాడు. 12వ వచనంలో మనం చూస్తాం చూడండి. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేకుండా నశించిపోవుట, 3 దినాల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమన్నంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒక దాన్ని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటంట? ఒరే బాబు, 3 సంవత్సరాలు కరువు అనుభవిస్తారా దేశమంతా? లేకపోతే 3 నెలల శత్రువుల చేతిలో తరమబడతావా? అరణ్య మార్గంలో తిరుగుతావా? అంటే 3 నెలలు నిన్ను శత్రువులు తరుముతారు, నిన్ను నాశనం చేసేస్తారు, అది కోరుకుంటావా అన్నాడు. తర్వాత 3వది అన్నాడు, 3 రోజులు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమన్నంతటా నాశనం కలుగజేస్తా, దాన్ని ఒప్పుకుంటావా అన్నాడు. అంటే దావీదు అన్నాడు, అయ్యా మనుషుల చేతిలో పడడం ఎందుకు, దేవుని చేతిలోనే పడతాను అన్నాడు. ఎందుకంటే 3 సంవత్సరాల కరువు,
అది దేశమంతా 3 సంవత్సరాలు బాధపడతారు. దానికంటే 3 నెలల గురించి ఆలోచన చేస్తే 3 నెలలు ఎవరు పరిగెట్టాలా? దావీదే పరిగెట్టాలి. అప్పటికి దావీదికి చాలా అనుభవం ఉంది. కన్న కొడుకు తరిమిన అనుభవం ఉంది, శత్రువులు తరిమిన అనుభవం, అరణ్యంలో ఒంటరిగా తిరిగిన అనుభవాలు ఉన్నాయి. మనుషుల చేత నేను తరవబడడం ఎందుకయ్యా, అదేదో దేవుడి చేతిలో పడతానయ్యా అన్నాడు అనమాట. మూడోది యెహోవా కత్తి, తెగులు చేత నాశనం చేత, అదే మాకు కావాలయ్యా అన్నాడు. అలాగంటే దేవుడు దాన్ని ఆమోదించి ఆ రోజు ఏం జరిగిందో చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఆ మాటలు చెప్పగానే 14వ వచనం, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలో 70,000 మంది చచ్చిరి. ఎంతమంది చచ్చిపోయారమ్మా? దేని వల్ల చనిపోయారంటే అపవాది ప్రేరణకి దావీదు లోపడడం వల్ల 70,000 మంది చనిపోయారు. ఏమైపోయారు? తర్వాత మనం చదివితే ముందుకు చదివితే దావీదు అంటాడు, అయ్యా తప్పు చేసింది నేను, లెక్క పెట్టమన్నది నేను, శిక్షిస్తే నువ్వు నన్ను శిక్షించాలి కదా, వీళ్ళని ఎందుకు శిక్షించావని అడుగుతాడు దేవుడి దగ్గర. లేదు ఎంత బాధ ఉంటే అలాగ అడుగుతారు చెప్పండి. అమాయకమైన ప్రజలు ఏం చేశారని దేవుడిని అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి అపవాది ప్రేరేపించినప్పుడు మన మాట మనమేనో, ఎవడ మాట ఇంకా వినరు. ఇంకా భార్య మాట వినరో, భర్త మాట వినరో, పిల్లల మాట వినరో, పెద్దల మాట వినరో, తల్లిదండ్రుల మాట వినరో, గురువుల మాట వినరో, చుట్టుపక్కల చెప్పిన మాట వినరో, పాస్టర్ గారు చెప్పిన మాట వినరో, దేవుడే చెప్పిన వినరీళ్ళు. వినక ఏమవుతుందంటే వీడు బాధపడతాడు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడతారు. 70,000 మంది చనిపోయారు. ఎవరు చేసిన పొరపాటు? అపవాది ప్రేరణకు లోబడిపోవడం వలన. అందుకే మనము ఇది దుష్ట ప్రేరణ, దైవ ప్రేరణ ఎరగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఒక పశ్చాత్తాపం కలుగజేశాడు దావీదు. దానికి ఒక బలి అర్పించాడు. ఆ బలి అర్పించిన తర్వాత ఆ తెగులు ఆగింది. ఆ తర్వాత మన కార్యక్రమం చూస్తాం. కానీ ఈరోజు నేను చెబుతున్న విషయం ఏంటంటే, అపవాదిగాడు ఈరోజు ఏం చేస్తాడంటే భూమి మీదకి వచ్చి మెరుపులాగా మనలోకి ప్రవేశించి దుష్ట ప్రేరేపణలు కలుగజేసి, ప్రజలకు విరోధమైన ప్రేరేపణలు కలుగజేసి మిమ్మల్ని మీ కుటుంబాలని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. కనుక మీరు ప్రేరేపించబడుతున్న ప్రేరేపణ, మీరు చేస్తున్న కార్యాలు, మీరు తీసుకున్న తీర్మానాలు సరైనవో కాదో ఆలోచించండి. ఎవరన్నా వచ్చేది మనకు మంచిది కాదేమో అని ఎవరన్నా అన్నారంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తే మరలా దేవుని నడిపింపు వస్తుంది. ప్రార్థనలో గడిపి సరైన నిర్ణయాలు మీరు తీసుకోవాలి. లేని పక్షంలో తర్వాత ఎవరు బాధపడతారు? తీసుకుని నువ్వు బాగానే ఉంటావు, తీర్మానం తీసుకుని నువ్వు బాగానే ఉంటావు, కానీ నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు, నీ వల్ల నీ కుటుంబం అంతా బాధపడుతుంది, నీ సంఘం అంతా బాధపడుతుంది, నీ గ్రామం అంతా బాధపడుతుంది. కనుక దేవుని పిల్లలమైన మనము ఇది దైవ ప్రేరణ కాదా ఎరగాల. దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం.